నాకు చూపించాను. పిల్లలు సైలెంట్గా ఉండండి. నేను అడిగిన దానికి సమాధానం రే నాకు ఉన్నది అప్పుతురాడా ఇంకొక కూతురు లేదు అలా చేస్తే బైబిల్లో మంచి స్నేహితులు ముగ్గురు చేయగలుగుతారు. బైబిల్లో ఎవరు ఆర్టీవీ 10,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే రాను పట్టుకోవడం ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈరోజు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కోసం ఒక మంచి లెసన్ మీరు విన్నారు, కానీ నేను స్పష్టంగా చెప్పడం జాగ్రత్తగా విన్నారు. ఈ సెంట్రల్ బేసిక్ ఆప్టికల్ గురించి బైబిల్లో ఏ పుస్తకంలో రాశారు? మీరు లేదు మీకు అయిపోయింది వాయిస్. ఏ పుస్తకంలో రాశారు? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఒక పుస్తకంలో సెంట్రల్ బేసిక్ ఆప్టికల్ కోసం రాశారు. అది ఏ బుక్? వాయిస్ దానియేలు. తమ్ముడికి దానియేలు గ్రంథంలో రాశారు. ఆ టీవీ కూడా నేను వేసాను 10,000 వేసాను, వీళ్ళకి కూడా 10,000 అంటే 50,000కి 10,000 పాయింట్స్. ఈరోజు మనకు షట్టర్ మేషన్ అబ్దుల్ వరకు స్పెషల్ డిజైన్గా స్పెషల్ పర్సన్గా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మీకు చెప్తాను కాదు. పిల్లలు సృష్టిని దేవుడు తెలుసు చేయాలి. సృష్టిని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు? 10,000 6 చాక్లెట్ తీసుకోవాలని చెప్పను. ఓకే వాయిస్. మానవుని అంటే నరుని లేకపోతే ఆదాముని దేవుడు చెయ్యాలంటే చెప్పట్టు ఎన్నో రోజులు చేశాడు? 10 రోజులు. వారం అంటే 10 రోజులు. వారంలో 7 రోజులు గర్ల్స్ ఎన్ని రోజులు చెప్పమ్మ సార్? 6 రోజులు. ఓకే 10,000 పాయింట్స్. దేవుడు సృష్టిని 6 రోజులు చేశాడు. అదే 6 రోజున మానవుడిని తయారు చేశాడు. మరి మానవుని ఎలా తయారు చేశాడో మీకు చాలా మాస్టర్ చెప్పారు. అంటే తీసుకున్నాడు, దాన్ని బొమ్మగా వేసాడు, మరి ఉంటే అది బొమ్మ మంచి అయింది. అతనికి ఆదావాన్ని పేరు మీద కూడా పెట్టాడు. అయితే దేవుడు సృష్టి అంతటిని కూడా నోటితో పైకి చేశాడు. ఆకాశం కలుగుగాక, భూమి కలుగుగాక, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్ర జీవులు, చేపలు, జంతువులు, చెట్లు, ఇలా ప్రతిదీ నోటితో చేస్తే మానవుడు మాత్రం అంటే మనను మాత్రము నరుడు మాత్రము తన చేతితో తయారు చేసిన పిల్లలు. చేతితో దేవుడు తయారు చేశాడు. దేవుడు మనల్ని తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున చేస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర రాకుండా వెనక్కి వెళ్ళిపోతాం. మరి బైబిల్లో ప్రత్యేకమైనటువంటి జనాంగం ఉంది. ఆ జనాంగం పేరేంటో తెలుసా? పాస్టర్ గారు కనీసం నెలకి 4 వారాల్లో ఒక వారమైనా ఆ జనాంగం పేరు రాకుండా వాక్యం రాదు, ప్రసంగాలు రావు. వెరీ గుడ్. 10,000 పాయింట్స్. ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ద్వారా వాడు ఎన్నుకున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుంచి వచ్చిన వారే ఈ షడ్రకు మేషకు అభివృద్ధి అన్నమాట. మరి ఎవరి షడ్రకు మేషకు అభివృద్ధి మనం చూసినట్లయితే వాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు దేవుడికి వ్యతిరేకంగా అంటే ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా దేవుడికి కోపం రావడం వలన ఏం జరిగిందంటే శత్రువుల దేశానికి వాళ్ళని అప్పగించేసేవాడు. బుద్ధి చెప్పడానికి ఈ ఇంటి పంపకపోతే నేను బయట వేసి అమెరికా వెళ్ళిపోతాను, లేదా పిండి కొంత పిండికి ఎందుకు చూపెట్టాను, ఈ ఇంటి పంపించేది వెళ్ళిపో. లేదా నీ అన్న సిరివేసండి కథ చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇంటి సిరివేసండి అన్న నీ దగ్గర పెట్టుకో. సాతగాడు వాక్యం అంటే ఇప్పుడు దాకా పాటలు నేర్పించాం అలా చేసాడా?
ఇంకేమన్నా ఆలోచించాడా? వాక్యం అనగానే సాతాను ఎవరెవరు దొరుకుతాడు. ఒక్కొక్కసారి నాలుగు దొరుకుతాడు. పాస్టర్ మంచి వాక్యం చెప్తూ ఉంటే ఆ టైంలోనే సెల్ ఫోన్ రింగ్ అయిపోతూ ఉంటాడు. 10 సార్లు చేస్తుంటాడు. ఇంకా ఎత్తేసి ఆటో షో చేస్తూ ఉంటాడు. మంచి మెసేజ్ పోతుంది. ఒకరోజు దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్న పని ఏంటో మూడు అని చెప్పి దేవుడు చెప్పాడు. అందుకే అప్పటి నుంచి చర్చిలోకి వెళ్ళినట్టు నేను ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాను. ఎంతమంది ఫోన్ చేసినా నేను ఎత్తను. క్లాస్లో ఉన్న లెసన్ చెప్తున్నాను. ఎన్నిటి సాతాను అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడప్పుడు దూరుతారు అంతే. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, దూరకుండా ఉంటాడు. ఓకే, సాతాను నడపోయేటప్పుడు ఉన్నాడా మనల్ని పారిపోయాడు. ఓకే, ఒక ఆయన వస్తే కనుక ఆయన బయటకి వెళ్ళాడు. రాని పిల్లలు చేతులెట్టుకో, రోడ్డు మీద వేసుకో. ఓకే, షడ్రక్ మేషక్ అబ్దెనగో ఈ ముగ్గురిని కూడా కొంతమంది ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. బందీలుగా, దాసీలుగా, పనివారుగా. ఆ రాజు పేరేంటో తెలుసా మీకు? కాదు, నేను స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, 10,000 పాయింట్స్. నెబుకద్నెజరు చక్రవర్తి రచించేటికి ఎంత బాగా పెట్టుకుందా ఆ పాపకి ఆ ఏజ్లో నెబుకద్నెజరు పేరు పెట్టుకుంటే చాలా. ఓకే, నెబుకద్నెజరు చాక్లెట్ తీసుకోలేదు. చాక్లెట్ తీసుకో. ఎవరు ఎన్ని చాక్లెట్ వచ్చినా తీసుకోవడమే. అంటే చాక్లెట్ దగ్గర 2 వందలు మీకే, నాకు కాదు. ఒక్కొక్కరు 10 సార్లు చెప్పినా 10 చాక్లెట్లు ఆడతాయి. ఇంకా నేను పిల్లలు మీరే తీసుకోవాలి. నెబుకద్నెజరు అతడు పరిపాలన చేసేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు తెలుసా? బబులోను. బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అందులో షడ్రక్ మేషక్ అబ్దెనగోతో పాటు దానియేలు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు మనం కాసేపు పక్కన పెడతాం, వస్తాడు, మధ్యలో వస్తాడు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము స్పెషల్ జనాన్ని చర్చాం, వీఆర్ ద స్పెషల్, మేము ప్రత్యేకమైన వాళ్ళము, మేము నాన్ వెజ్ తినము, ఎందుకంటే మేము ఇశ్రాయేలు కాబట్టి కాయగూరలతో పెట్టిన భోజనం మాత్రం మేము తింటాం, మమ్మల్ని ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దంటే ఆ భోజనాలు వడ్డించేవాడు కూడా మంచివాడు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అదే వాళ్ళకి ఆహారంగా పెట్టేవాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా రాజుగారికి ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే మంచిగా పని చేస్తున్నారో వాళ్ళందరినీ మెచ్చి వాళ్ళకి మంచి మంచి పొజిషన్స్ ఇచ్చి అధికారులుగా చేసి వాళ్ళకి ప్రతిరోజు చక్కగా అంటే జాయింట్స్, బిర్యానీలు అన్నీ పెడుతూ తాగుతూ తింటూ చక్కగా ఉండేవాళ్ళు. కొంతకాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ. పిల్లలు, కళ అంటే తెలుసా మీకు? కళలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు పడుకున్నప్పుడు? నిద్రపోతున్నప్పుడు. ఓకే, 10,000 పాయింట్స్ వీడు చెప్పాడు. నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయి. కళ ఎలా వస్తుందంటే కొన్నిసార్లు మనం ఏవైతే ఆలోచిస్తామో అయ్యే కళలు వస్తుంటాయి. నాకు ఈ మధ్య కళలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఏం కళ తెలుసా? ఒక ఊరి మ్యాప్ అయిపోయింది, ప్రభావితం పొద్దున్న ఎండమూరి వెళ్తున్నా, 2 రోజుల నుంచి రాత్రి వెళ్తున్నాం, ఎండమూరి అలాగే వెళ్ళాలి. అక్కడ నేను ఏం నేర్పించాలి, ఏం చెప్పాలి, ఏం కథ చెప్పాలి, ఏం పాట పాడాలి, ఇవన్నీ ఆలోచించి రాత్రి 11:30, 12 పడుకుంటాం కదా, మళ్ళీ ఏ కళ పడాలి. అంటే మనం ఏమైతే ఆలోచిస్తామో కొన్నిసార్లు అదే కళల రూపంలో వస్తూ ఉంటాయి. పొద్దున మనం కళలు ఏమైపోతాం, మర్చిపోతాం. ఏ కళ వచ్చిందంటే చాలా మంది చెప్పలేదు. అది రాజుగారి కూడా కళ వచ్చింది. ఆ కళ ఏంటో మర్చిపోయింది, ఎవరికి గుర్తు లేదు. రాజుగారు ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమందిని మంత్రగాలను వాళ్ళని వీళ్ళని పిలిపించి, నేను రాత్రి ఒక కళ అన్నాను, ఆ కళ ఏంటో చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారంట, అయ్యా మీరు ఏం కలగంటారో మాకేం తెలుస్తుందండి. ఒకవేళ మీరు కళ చెప్పండి దానికి అర్థం చెప్తాం, ఒకవేళ మీరు కళ చెప్పండి దానికి భావం చెప్తామని చెప్పినప్పుడు అది కూడా రాజుగారు చెప్పట్లేదండి, ఎందుకంటే అతను మర్చిపోయాడు. మరి ఎవరు చెప్తారా అంటే ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుంచే బానిసలుగా దాసీలుగా వచ్చిన వారిలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాడు, 4వ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? దానియేలు. నువ్వు ఇంకా నేను ఎలా చెప్పాను, దానియేలు. ఆ దానియేలు తెలుసు కదా, దానియేలు చెప్పాడంట, అయ్యా రాజుగారు మీరు కళ ఏంటంటే ఏ కళ
ఎవరు చెప్తారు? ఏం అడగన్నాడు? చాలు అంతే. పెద్ద విగ్రహం వేసేయండి. పెద్ద విగ్రహాన్ని కలగన్నాడంట. ఆ పెద్ద విగ్రహం బంగారంతో చేయబడింది, ఇత్తడితో చేయబడింది, రాగితో చేయబడింది, మట్టితో చేయబడింది. ఇదిగో తలలాగా, ఉదరలాగా, చేతులగా, చుట్టలగా, కాళ్ళగా, పాదాలగా ఇదేమి కలగన్నారు. ఆ బాబా ఏం చేసుకోవాలి సూపర్ణ బాబా అని చెప్పి అయితే అదే విగ్రహాన్ని తయారు చేయండి అని రాజుగారు చాటి వేశారు. అంటే పెద్ద విగ్రహం చేస్తారు. ఆ దేశంలోనే చాలా పెద్ద విగ్రహం, పెద్ద విగ్రహం. అయితే ఈ రోజు నుంచి నా ప్రజలారా ఈ విగ్రహానికి మీరు మొక్కాలి, ఈ విగ్రహానికి మీరు ధర్మం పెట్టాలి. ఎవరైతే మొక్కరో, ఎవరైతే నమస్కారం చేయరో, ఎవరైతే దండం పెట్టరో వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా గమ్ బిర్యానీ లగ్నిసుతో భోజనం పెట్టండి అని చెప్పారు. ఏం చెప్పారు రాజు గారు? మొక్కపోతే అక్కడి వంటలో పడేయండి అని అంటారు. పిల్లలు అమ్మ వంటగదిలో వంట చేస్తున్నాను, టీ పెట్టింది, టీ పెడతాను, లేకపోతే అన్నం వండుతుంది. నేను అడిగిన చెప్పాలి, అమ్మ అన్నం వండుతున్నప్పుడు ఎప్పుడు చూసాను? చూసారా? నేను ఏం పేరు పేరు బాగున్నా, ఒకసారి నిలబడి. ఈ డ్రెస్ బాగుంది, పెళ్లి డ్రెస్, ఈ పెళ్లి డ్రెస్ అయింది, పెళ్ళి అయిందా నీకు? ఒకసారి అయిందా? ఓకే చూడండి, తమ్ముడు ఎంత బాగున్నాడు. తమ్ముడు నువ్వు మమ్మీ వంట చేసినప్పుడు ఎప్పుడైనా చూసావా? మమ్మీ వంట చేసినప్పుడు స్టవ్లో చేయకుండా పెట్టా అట్లే ఒకవేళ పెడితే ఏమవుతుంది? ఓకే, తమ్ముడు బాగా సమాధానం చెప్పాడు. 10,000 రూపాయలు చేపలు తెచ్చుకోండి, చేపలు తెచ్చుకో. ఓకే, స్టవ్లో చేయబెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం 100 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? ఈ 100 మందికి ఆ చిన్న పొయ్యి మీద అన్నం ఉంటారా? అన్న కదా, పెద్ద పొయ్యి అంటారు. అందులో చాలా చెయ్యిట్టే ఉంది, ఏమవుతుంది? అనుకోండా కరెక్ట్గా చెప్పాలి. చిన్న పొయ్యి మీద చెయ్యంటే కాలిపోద్ది, పెద్ద పొయ్యి చెయ్యంటే అవుతుంది. ఎవరు చెప్తారు? ఏంటి చెప్తారు? కాలిపోదు, మాడిపోదు, ఇంకోటి ఉంది గూడదాము. లేకపోతే టీచర్ చెప్పిన పాయింట్స్ ఏమవుతుంది చెప్పాలి? భాస్కర్ ఏమవుతుంది? కాదు, ఏమో చెప్పాలి. ఏముంటుంది? ఎవరు ఊడిపోతాడు? ఊడిపోతా ఏముంటుంది? చిన్న పొయ్యి చెప్తే అని అంటాం. అప్పుడు అమ్మ వచ్చి జడ్డు బాబు ఏదో రాస్తాం, తగ్గిపోతుంది. ఏం పడతామో నీళ్ళు వేస్తాం, నీళ్ళు వేసి చక్కగా నోట్లో అని అంటుంటాం, అంటే నొప్పి తగ్గుతుంది. అదే కర్ర పొయ్యి పెడుతుంది, 100 మంది కన్న ఉండి కానీ చేపెట్టామనుకో తూలిపోతాం. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పొయ్యిలో చెయ్యితే నా తోడు ఉడిపోయింది అని చెప్తాం. ఏమంటాం? ఏమైనా అంటే ఎందుకు చెప్తాను తెలుసా? చిన్న మంటకే బేబేగా అంటాం. మరి అబ్దుల్ ఎంత మంట వేసారంటే, ఎంత పెద్ద మంట అంటే ఆ కొబ్బరి చెట్టు ఎంత హైట్ ఉంటుందో అంత హైట్, అంటే 7 రెట్లు మంట పెట్టేశారంట. రాజుగారు చెప్తారంట, 50 అందరూ పూజిస్తున్నారు, మీరేంటి పూజించారంటే ఆ సెటప్ వేసేటప్పుడు చెప్తారంట, కాలం ఉండాలి. సెటప్ వేసేటప్పుడు చెప్తారంట, అయ్యా రాజా మేము ఎక్సైటెడ్ ప్రజలము, వీఆర్ ద స్పెషల్ జనరేషన్. జనరేషన్ అంటే ఇంగ్లీష్లో జనాగమనం, జనాగమనం పీపుల్. ఓకే, వీఆర్ ద స్పెషల్ పీపుల్. మేము మా దేవుడికే తప్ప ఎవరికి దండం పెట్టం. ఎందుకంటే మాకు దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏ దేవుడికి బ్రతకూడదు. పైన ఆకాశం అదే కానీ, కింద భూమి అదే కానీ, భూమి కింద ఉన్న దేనికైనా బ్రతకూడదు, సాధ్యపడకూడదని దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి మమ్మల్ని దేవుడు కాపాడినా
మేము ఇందులోనే చచ్చిపోతాం తప్ప మమ్మల్ని విడిపించడానికి రాబోయే పర్లేదు అయితే తీసుకెళ్ళి పారేయండి. అగ్నిగుండంలో పడేశారు. ఎవరిని? చెడ్డకు వేసేటప్పుడు పడేసినప్పుడు వాళ్ళు బ్రతికేలా చచ్చిపోయారా? పిల్లలు వాళ్ళు పడిపోయినా కానీ దేవుని అగ్నిలో ఆరాధన చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఆ అగ్నిలో పడడానికి వెళ్ళిన అందరూ చచ్చిపోయారు. దాన్ని చూస్తూ ఉన్నారు. అరే మనం ముగ్గురు వేసాం కదా, మరి నలుగురు కనపడతారండి నా కంటికి అంటే దేవుడు వారిని కాపాడు. దాని దేవుడు వారిని కాపాడు. మళ్ళా ముగ్గురిని బయట తీసుకొచ్చారు. ఎవరయ్యా మిమ్మల్ని కాపాడిన దేవుడు ఎవరు? మీకు తల వెంట్రుకలు కూడా వాసన రాలేదే, బట్టలు కూడా కాలిపోలేదే. మీ దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ సెంటర్ కమిటీలో నమ్ముకున్న దేవుడే మన దేవుడు. ఆ దేవుడిని మనం పూజించాలి, ఆ దేవుడికి ప్రార్థన చేయాలని వాళ్ళ ముగ్గురిని మెచ్చుకుని వాళ్ళ ముగ్గురికి మంచి పవర్స్ అధికారం ఇచ్చి వాళ్ళని రాజుగారు పైకి పంపించారు. అంటే మంచి మంచి పొజిషన్లో వాళ్ళని పెట్టాడు, అధికారాలు ఇచ్చాడు. నువ్వు స్పెషల్గా దేవుడి వరకు నిలబడితే, నువ్వు ప్రత్యేకంగా దేవుడి వరకు నిలబడ్డావనుకో, అవసరమైతే ఏసెంట్ వరకు చనిపోవడానికైనా సిద్ధపడ్డావనుకో, నిన్ను చూసి నిన్ను మెచ్చి అందరికన్నా నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. అది నీ ఇంట్లో కావచ్చు, నీ ఊళ్ళో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు. నువ్వు ఎవరికి ఉపయోగకరంగా లేదు బాధపడుతూ ఉన్నావు, కానీ నువ్వు దేవుని వరకు నిలబడితే ఏదో చూసి షడ్రకు వేసిన కత్తిరిగాలు దేవుడు దీవించినట్టుగా నిన్ను దీవించి మంచి పొజిషన్లో పెడతాడు. అదే చెప్పండి ఒకసారి. కథ అయిపోయింది కదా, మీకు బొమ్మలు చూపించారు కదా, నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూసి నాకు సమాధానం సెలవు. బాయ్స్ చూపించు, అలా ఎక్కువ చూపిస్తా. నువ్వు బాయ్స్ అలా చూపిస్తావు. ఫస్ట్ పేజీలో మీకు కనబడుతుంది. వస్తుంది ఫస్ట్ పేజ్ అంటే చూడండి. ఇక్కడ యెరూషలేము ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు ప్రజలు అక్కడ జీవించేవారు, యెరూషలేములో జీవించేవారు. బబులోను సామ్రాజ్యం ఎక్కడ ఉంది? చాలా దూరం, అక్కడికి ఇక్కడికి. వీడు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని జయించి తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. దీన్నే డాగా అంటారు. సంవత్సరాలు మీకు చెప్పిన అర్థంగా అనవసరం. అయితే కోట చుట్టూ కొన్ని సముద్రాలు ఉన్నాయి. మధ్యసార సముద్రము, నల్ల సముద్రము, క్యాప్టెన్ సీ, రెడ్ సీ, ఎర్ర సముద్రం. ఈ బబులోను రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారట? దేవుడిని ప్రార్థన చేస్తా ఉన్నారు. నెక్స్ట్ పేజ్. అందులో నుంచి ముగ్గురు పేరు చెప్పినట్టుగా శడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్లస్ దానియేలు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అరే మనం ఇక్కడికి వచ్చేసాం కదా, మనం ఎక్కడ ఉన్నా స్పెషల్గా ఉండాలి, మనం ఎక్కడున్నా దేవుడి వరకు వాడబడాలి, మనం ఎక్కడున్నా దేవుడే మన దేవుడు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ దేవుడు? మా ఊరే కాకినాడ. ఎక్కడ ఏం చేసింది? ఆ చర్చిలో సండే స్కూల్. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్తుంది కదా. అలాగా మనము ఎక్కడికి వెళ్ళాము, నేను ఏ ఊరు వెళ్ళినా తెలుగు రాదు, మన వరిసైడ్లో నాకు ఆ భాష రాదు, కొంచెం హిందీ వచ్చింది. మీలాంటి పిల్లలందరూ నా దగ్గరికి వస్తారు. నేను వచ్చిన హిందీలో మాట్లాడడం అర్థం చేసుకుని మంచి పనులు ఇలా ఒక పండుగ ఇచ్చాడు, తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాడు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా ఎలా దేవుడి పైన చేస్తాం. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కానీ పాస్టర్ గారు ఏం చేస్తారు? నేను పాస్టర్ గారు అని చెప్పి మాకు చెప్తారు కదా. వీళ్ళు కూడా ఆ బొమ్మల దేశానికి వెళ్ళారు. ఆ ఊరు కాదు, ఆ దేశం కాదు, వాళ్ళ ప్రజలు కాదు, అయినా కానీ దేవుడి కొరకు నిలబడతామని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత చూడండి, ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు. అందులో వీళ్ళు లేరు. ఎందుకంటే దే ఆర్ స్పెషల్ పీపుల్. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు కనుక వాళ్ళు నాన్ వెజ్ తినకుండా వాళ్ళు చక్కగా దేవుడి కొరకే వాళ్ళు నిలబడ్డారు. అలా ఉంటున్న సమయంలో రాజుగారికి ఏమొచ్చిందని చెప్పాను? కళ వచ్చింది. అది ఒక కళ. ఆ కళలో ఏమొచ్చిందంటే పెద్ద విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? దానికి వంగి దండాలు పెడతా ఉన్నారు. అందరూ దండం పెడతారు కానీ నలుగురు దండం పెట్టలేదు. నలుగురా? మరి నలుగురు అంటే మీరు గురువు పెడతారు. ఎంతమంది దండం పెట్టలేదు? ఈయన ఎన్ని
ఇప్పుడు ముగ్గురు నమస్కరించారు. ఎవరా ముగ్గురు? పుట్టాడియా, ఇంకెవరు పుట్టాడా? మరి ఎవరు ముగ్గురు చెప్పాలంటే ఈ రోజు దేవుడు నేర్చుకున్నావు, ఇంటికి వెళ్ళి నీ మమ్మీ డాడీ చెప్పాలి, నెట్టడానికి లేదు కానీ డాక్టర్ చెప్పాలి. అది అప్పుడు దేవుడిని స్పష్టంగా గుర్తిస్తాడు. ఈ ముగ్గురు మాత్రం నమస్కరించట్లేదు. రాజుగారు అడిగారు, ఎందుకు దండం పెడతలేదు? నేను పెట్టమండి. అది తీసుకెళ్ళి అగ్నిగుండం. అగ్నిగుండంలో పరమేశ్వరం ఏమైపోతున్నారు? అక్కడే చచ్చిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఆ ముగ్గురుని అగ్నిగుండంలో వేస్తారు. అది ముగ్గురు అమర్నాథ్ ముగ్గురు, అందులో శరత్, మేషక్, అబ్దుల్ ముగ్గురు నడుస్తారా? అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ప్రార్థన చెప్పారు, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము అందులో పడిపోతాం అన్నారు. దేవుడు కాపాడడం లేదా? చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? తెల్లకున్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. నాలుగోగా ఏసే వాళ్ళ మధ్యన ఉండి వాళ్ళు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. వాళ్ళు కాలిపోకుండా దేవుడు కాపాడాడు. ప్రియమైన చెల్లితో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు ఏసేని మాత్రం మర్చిపోకూడదు, ఏసేని విడిచిపెట్టకూడదు. ఏసు ప్రభునే నువ్వు కలుస్తా ఉంటే ఆ దేవుడు నిన్ను కాపాడి గొప్ప జనంగా చేస్తాడు. రాజారు వాళ్ళు పిలిపించి వాళ్ళు పట్టుకుని వాసన చూస్తూ ఉన్నారు. అలా వాసన చెప్తాడు. దాక్షాన్ని చేసి మర్చిపోతున్నాడు. ఓకే, ఇలా వాసన చూస్తున్నట్టే. ఎందుకంటే తల వెంట్రుకలు పొయ్యిలో పెట్టామనుకో ఏ వాసన వస్తుంది? గ్యాస్ స్మెల్ వస్తుంది. తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. బట్టలు చూస్తా ఉన్నాడు, బట్టలు కూడా కాలిపోలేదు. అరే ఎవరు కాపాడరా? మా దేవుడు కాపాడాడండి. అయితే ఈ దేవుడు మన దేవుడు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని అప్రిషియేట్ చేసి మెచ్చుకుని వాళ్ళ దేవుడిని ప్రకటించి వాళ్ళ ముగ్గురికి కూడా గొప్ప ఉన్నతమైన పదవులు ఇచ్చినమాట. వాళ్ళ ముగ్గురు మంచి పొజిషన్లోకి వెళ్ళింది. చెప్పండి. ఇప్పుడు అయిపోయింది కదా, అక్కడ పెట్టండి. ఇప్పుడు కథ అయిపోయింది కదా. మీరు బాగా హైట్ పర్సన్ వాయిస్ హైట్ పుష్టిగా ఉన్నవారు, హైట్గా ఉండి పుష్టిగా నమ్మలేదు. వాయిస్ అందంగా ఎవరన్నా ఇక్కడ ఇదే మా తమ్ముడు ఇది బాగున్నాడు. ఇంకో కుర్చీ కుర్చీ పట్టాలి, కుర్చీ పట్టాడు. అమ్మ కుర్చీ ఆయన ఉన్నా చెల్లి ఇంకో చెల్లి అదే. ఇప్పుడు మనం స్కిప్ చేస్తున్నాం. ముగ్గురు అబ్బాయిలు కావాలి. తమ్ముడు గారు ఇది ఆల్రెడీ అక్కడే అత్తవా అత్తవా నిలబడు లేదు నువ్వు రా. నువ్వేం కూర్చున్నా కూర్చున్నాడు. ఓకే తమ్ముడు నువ్వురా. అరే నువ్వే ఇంకా చేతులు కదా గేమ్ ఆడతాను. నువ్వే రా. విగ్రహం విగ్రహం కాలుస్తారు తమ్మి ముక్కు ముయ్యే పళ్ళు ముయ్యంటే నువ్వు సోదరి రాజుగారి పక్కన కన్వర్స్కి రావాలి. స్కిట్ అయ్యే వరకు 5 minutes అయిపోతుంది. ఓకే, ఈ తమ్ముడి పేరు షడ్రక్, ఈ తమ్ముడి పేరు మేషక్, ఈ తమ్ముడి పేరు అబేద్నెగో. చెప్పండి. షడ్రక్, ఓకే షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు మీకు వచ్చేసి. ఓకే, మీ తమ్ముడికి ఏం పేరు లేదు. తమ్ముడు ఏంటంటే సోల్జర్ అనమాట. ఈ పేరు
నెబుకద్నెజరు. ఈయనెవరు విగ్రహం పేరు విగ్రహం బొమ్మలు పెట్టారు. ఓకే, ఇప్పుడు రాజుగారికి ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ ఏమొచ్చింది? విగ్రహం. ఆ విగ్రహం నిలబెట్టారు. ఆ విగ్రహానికి అందరూ దండం పెడుతున్నారు, నమస్కారం పెడుతున్నారు. కానీ ఇదిగో ఇలా చూడాలి ఏదో అనుకుంటున్నా ఇప్పుడు అనుకుంటున్నాను. ఓకే, ఈ షట్లకు మేషకు అలా ఎవరన్నా ఎలాగమ్మా మీరు కూడా ఓకే, ఈయన షట్లకు మేషకు ఈ ముగ్గురు ఆ విగ్రహానికి దండం పెడతారు, నమస్కరించారు. రాజుగారి కోపం వచ్చింది. వీళ్ళ ముగ్గురు తీసుకొని అగ్నిగుండంలో పడేయాలట. అగ్నిగుండంలో పడేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఒక అమ్మాయిని వైద్యుని ఇక్కడ తీసుకురా. వైద్యుని వైద్యుని ఏంటగా వైద్యుని అనుకోలేదా? నా పిల్లకి చెప్పండి. అరే చూడండి ఇక్కడ బొమ్మ ఇప్పుడు ముగ్గురు కూడా అగ్నిగుండంలో ఉన్నారు. ఏసన్నమాట కాసేపు ఎలా వచ్చాడు. ఆ విగ్రహానికి విగ్రహమా ఈ సైడ్ విగ్రహం కనిపించా. ఈ విగ్రహానికి నమస్కరించలేదని రాజుగారి కోపం వచ్చి షట్రకు మేషకు ఆ వేరే అగ్నిగుండంలో పాడేశారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే పాడేశారో పాడేశారో ఏడాడు మేమిద్దరం పడేసాం కదా, మేము ఇద్దరు అయిపోయింది పడేసినప్పుడు అగ్నిగుండంలో పడేసిన చచ్చిపోయారు. కానీ అగ్నిలో ఉన్న షట్రకు మేషకు అగ్నిగుండం మాత్రం చచ్చిపోలేదు. దేవుని చూపిస్తా ఉన్నా చెప్పండి. దేవుని ఈ రూపంలో మహిమ రూపంలో వచ్చి వెళ్ళి కాపాడు. రాజుగారు చూస్తా ఉన్నారు, మొత్తం అంతా చూస్తా ఉన్నారు. మీరు అర్థండి, రాజుగారు చూస్తా ఉన్నారు. అరే మన ముగ్గురు వేసాం కదా, నలుగురు కనబడతాయేంటి? ఆ నలుగురిని బయట తీసేయండి అన్నారట. కానీ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? బయటకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురే. రాజుగారి సింహాసనం బొమ్మ నువ్వు స్థితి చూస్తా కానీ బొమ్మలా చెప్తున్నాను. వాళ్ళు స్టాచ్యూ స్టాచ్యూగా ఉంటారు. ఓకే, ఈ రాజుగారు అడిగారు, అయ్యా మీరు ఎంత కాలిపోయిందని రాజుగారి దగ్గరికి వచ్చి వాసం చేశాడు, తల వాసం చేశాడు. కానీ కాలిపోలేదు పిల్లలు. అందుకే ఈ ముగ్గురిని రాజుగారు మెచ్చుకుని వాళ్ళకి ఆ దేశంలో బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు గారు మంచి పోస్ట్ ఇచ్చారు. చెప్పండి అందరికీ. పిల్లలు మీరు కూడా ఎస్సే వరకు నిలబడితే, యేసు వరకు మీరు జీవిస్తే మిమ్మల్ని ఏదో ఒక రోజు మీరు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని ఉన్నతమైన పోస్టులకు నిలబెడతారు. నన్ను కూడా 15 సంవత్సరాల క్రితం నువ్వెందుకు పనికిరావు, హోప్లెస్ ఫెలో, నువ్వు పనికి మాలి అరవై, నీకు సేవ చేయడం రాదు అని నన్ను తిట్టారు. మా ఇంట్లో తిట్టారు, మా అన్నయ్య తిట్టారు, అందరూ తిట్టారు. పెళ్ళైన తర్వాత కూడా తిట్టారు. అప్పుడు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా ఏమిటి నాకు పరిస్థితి, నన్ను ఎందుకు పాస్టర్గా చేసావు, నన్ను ఎందుకు చిన్నపిల్లల మధ్య పెట్టావు అంటే దేవుడు ఒకటే చెప్పాడు, నీ పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను.